హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 4వ భాగాన్ని వినేద్దాం. భైరవ కారెక్కి ముందుకు పోనిస్తూ గంగోత్రి విషయంలో నేను తప్పు చేయట్లేదు అనిపిస్తుంది. ఈ విషయం మండోదరికి చెప్తే ఏమంటుందో అనుకుంటూ తనకి ఫోన్ చేస్తాడు. మండోదరి ఫోన్ ఎత్తి హా భైరవ తిన్నావా అంటుంది. తిన్నాను మండు, నువ్వు కన్నమ్మ తిన్నారా? తిన్నాము, నీ కన్నమ్మ నిద్రపోతుంది. భైరవ మండు అంటూ జరిగింది మొత్తం చెప్తాడు. మండోదరి మొత్తం విని అదేంటి భైరవ, ముందే విడాకుల పత్రాలు తీసుకుని వెళ్ళావు, ఆ అమ్మాయికి సమయం ఇవ్వాల్సింది అంటుంది. లేదు మండు, నాకు ఇప్పుడే సరైన సమయం అనిపిస్తుంది. మన రాఘవి ఫోన్ నెంబర్ కూడా తనకిచ్చాను. రాఘవి నెంబరు స్విచ్ ఆఫ్ వస్తుంది భైరవ. ఇప్పుడు తనకి నెంబర్ ఇచ్చినా ఏం చేస్తుంది చెప్పు? అబ్బా అన్నిటికీ తొందరే, చెప్పేది పూర్తిగా వినవా నువ్వు? రాఘవి కొత్త నెంబర్ తీసుకుంది, దాన్ని ఎక్కువ వాడదు. ఆఫీస్కి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటే ఆ నెంబరే వాడుతుంది. అదే ఆ అమ్మాయికి ఇచ్చాను. కానీ గంగోత్రి అంత తొందరగా సంతకం చేస్తుందని నేను ఊహించలేదు భైరవ. నాకు సంతోషంగా ఉంది. ఏమో, నాకు చాలా అపరాధ భావం కలుగుతుంది మండోదరి. ఒక్కోసారి నా చెల్లి జీవితం కోసం వేరే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నానా అనిపిస్తుంది. ఇంకొకసారి గంగోత్రి విషయంలో మంచి చేస్తున్నాను అనిపిస్తుంది అంటాడు భైరవ కొంచెం బాధగా. నువ్వు ఎక్కువగా బాధపడకు భైరవ, మనము చేస్తుంది సరైన పని. నాకు కొంచెం బాధగా ఉంది, కానీ నాకు నా అన్నయ్య జీవితం ముఖ్యం అంటుంది ఖచ్చితంగా. నాకు రాఘవి జీవితం ముఖ్యం. ఇక్కడ వీడు బాధగా ఉండి అక్కడ రాఘవి బాధపడి వచ్చేది ఏమీ లేదు. అందుకే వాళ్ళిద్దరినీ కలపాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ఎలాగోలా కలుపుతాను కూడా అంటాడు భైరవ. సరే, నేను ఉంటాను, ప్రార్థన లేచినట్టుంది అని ఫోన్ పెట్టేస్తుంది మండోదరి. భైరవ ఆఫీస్కి వచ్చేసరికి ఫోన్ మాట్లాడి కారు దిగి లోపలికి వెళ్ళిపోతాడు. మేనేజర్ భైరవకి ఎదురొచ్చి, సార్, మనకి కోర్టు నుంచి మళ్ళీ నోటీసులు వచ్చాయి. వాళ్ళకి ఏం పనిలేదా? నేను అంతకు 10 డబ్బులు ఇస్తానంటున్నాను కదా, ఎందుకు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళట్లేదు? వేరే స్థలం కూడా ఇస్తానన్నాను కదా అంటాడు. తెలియదు సార్, మీతో మాట్లాడతానని అక్కడి నుంచి ఒక పెద్ద ఆవిడ వచ్చింది. తనని పంపించడానికి ప్రయత్నించినా మీతో మాట్లాడి కానీ వెళ్ళను అని మొండికేసి ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు సార్. ఎవరు తను? ఏం మాట్లాడుతుందంట నాతో అంటాడు భైరవ. ఆమె పేరు చంద్ర సహోదరి సార్. ఇప్పుడు మీరు కొనాలి అనుకుంటున్న స్థలం ఆమెదే. తన భర్త సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేశారు. 5 సంవత్సరాల క్రిందట చనిపోయారు. ఆమె కొడుకు కూడా సైనికుడిగా ఉండేవాడు. కొంతకాలం కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం పోయి పిచ్చివాడయ్యాడు అంటాడు. భైరవ ఒక క్షణం ఆగి మళ్ళీ నడుస్తూ ఆమెను తీసుకుని నా క్యాబిన్కి రా అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. మేనేజర్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకి విషయం చెప్పి భైరవ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. చంద్ర సహోదరిని చూడగానే కూర్చున్న భైరవ లేచి నిల్చుంటాడు. మామూలు నేత చీర కట్టుకుని నల్లని చిన్న బొట్టు పెట్టుకుని ఒక చేతికి సన్నని బంగారపు గాజు, ఒక చేతికి గడియారం పెట్టుకుని హుందాగా వచ్చి భైరవ ముందు నిల్చునుంటుంది. భైరవ తన ముందు ఉన్న కుర్చీ చూయించి కూర్చోండి అంటూ తను కూడా కూర్చుంటాడు. పర్లేదండి, నేను కూర్చోడానికి రాలేదు. ఇప్పుడు మేము ఉంటున్న ఆశ్రమం అనాథ పిల్లల కోసం కట్టింది. మీరు మా స్థలం కావాలని మనిషిని మా దగ్గరికి పంపించారు. అతను చాలా డబ్బు వేరొక స్థలం ఇవ్వడానికి సిద్ధపడి వచ్చినట్టు ఉన్నాడు. నాకు డబ్బు వద్దని నేను అతనికి చాలాసార్లు చెప్పాను. మీరు మాకు 10 వంతులు డబ్బు ఇచ్చినా మేము అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళి అక్కడ కొత్తగా నివాసం ఏర్పరచుకోలేం. పైగా ఆ స్థలం చనిపోయిన నా భర్త ప్రేమకి గుర్తుగా నా దగ్గర మిగిలింది. మీరు మొన్న అన్నారంట కదా, మీ భార్య ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం ముచ్చటపడింది, అందుకే నా స్థలం కావాలని. నా భర్త కూడా అక్కడ లేని వారి కోసం సహాయంగా ఏదైనా కట్టాలనుకున్నాడు. మీ భార్య ఆనందం కోసం అక్కడ స్థలం కొంటే మీరు మాత్రమే సంతోషంగా ఉంటారు. అదే నా భర్త సంతోషం కోసం అక్కడ ఏదైనా చేస్తే చాలామంది సంతోషంగా ఉంటారు. అందుకే నా స్థలం ఇవ్వడం కుదరదు. ఇంకోసారి అక్కడికి మీ మనుషుల్ని పంపకండి. నా కొడుకు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని కట్టిన ఆశ్రమం అది. నా కొడుకుకి మతిస్థిమితం లేదని, నేను ఆడదాన్నని తెలిసే ఇంత పెద్ద నగరంలో ఆ శరణాలయం మూసివేయకుండా నడుపుతున్నాను. ఇక మీద మీరు అటు రారని అనుకుంటున్నాను. ఇక వెళ్ళొస్తానండి అంటూ సున్నితంగా తను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భైరవ వెళ్తున్న చంద్ర సహోదరిని చూస్తూ, మేనేజర్, ఆ స్థలం మా ముత్తాతలని దస్తావేజులు తయారు చేయించు అంటాడు. మేనేజర్ అలాగే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భైరవ నవ్వుకుంటూ రాఘవికి ఫోన్ చేస్తాడు, కానీ భైరవ ఫోన్ అని ఎత్తదు. భైరవ ఫోన్ వైపు ఒకసారి చూసి, ఎన్ని రోజులు కిరీటి మీద కోపంగా ఉంటావురా? నువ్వు కోరుకున్నది త్వరలోనే నీ చేతిలో పెడతాను అని నవ్వుతూ పని చూసుకుంటాడు. గంగోత్రి విడాకుల పత్రాల వైపే చూస్తూ అక్కడే గోడకి జారబడి కూర్చునుంటుంది.
రాత్రి ఇంటికొచ్చిన కిరీటి, వాసు ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉండడం చూసి లోపలికి వెళ్తారు. వాసు స్విచ్ వేసేసరికి వెలుతురు తన కళ్ళకి నేరుగా తగిలి గంగోత్రి కళ్ళల్లో ఉన్న నీరు కిందికి జారిపోతాయి. కిరీటి ఎప్పట్లానే చూసి కూడా చూడనట్టు లోపలికి వెళ్ళబోతూ బల్ల మీదున్న కాగితాలు, దాని మీదున్న పెన్ను చూస్తాడు. అది తనే భైరవికి కొనివ్వడం గుర్తుకొచ్చి ఆ కాగితాలు చేతిలోకి తీసుకుని వాటిని చూసి సంతకం చేసే దగ్గర వేలి ముద్ర చూసి ఉండడం చూసి వాసు ఏంటిది అంటాడు గంగోత్రి వైపు చూసి. అవి విడాకులు బావా అంటుంది గంగోత్రి లేచి నిల్చుని. విడాకులిచ్చే ఉద్దేశం ఉంటే మా వాళ్ళందరూ నాకు దూరమైన రోజే నిన్ను పెళ్లి చేసుకునేవాన్నే కాదు కదా, ఇప్పుడు కొత్తగా వీటితో అవసరం ఏమొచ్చింది అంటాడు కిరీటి. విడాకులు నువ్వు ఇవ్వట్లేదని నేను ఇవ్వాలనుకుంటున్నాను బావా, నువ్వు సంతకం పెడితే విడాకులకి దరఖాస్తు చేసుకోవచ్చు అంటుంది మండోదరి. హో, అంటే నేనేం తీసుకున్నావన్నమాట విడాకులకి దరఖాస్తు పెట్టడం. తెలిసిన నీకు న్యాయస్థానంలో వేలుముద్రలు చెల్లదని తెలీదా అని విడాకుల పత్రాలు చించి తిరిగి బల్ల మీద పెడతాడు. గంగోత్రి కంగారుగా, బావా ఏం చేశావు, వాటికి చాలా డబ్బులు అవుతాయనే కదా మన పెళ్లి గురించి తెలిసిన రోజు నుంచి డబ్బులు కూడా ఇస్తున్నాను, నువ్వు ఒక్క క్షణంలో చించేశావు, ఇప్పుడు కొత్తవి అపీలు చేసి దానికి బాకీ తీర్చాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అంటూ కాగితం ముక్కలు తీసుకుని కింద పేరుస్తుంది. కిరీటి గంగోత్రి వైపు చూసి, ఏంటి మన పెళ్లి గురించి తెలిసిన రోజు నుంచి డబ్బు పోగేస్తున్నావా అంటాడు. గంగోత్రి, అవును బావా, నేను ఇందాకే రాఘవి మేడంతో కూడా మాట్లాడాను, తను వచ్చేసరికి మనకి విడాకులు కూడా అయిపోతాయని చెప్పాను. ఇప్పుడు చూడు మొత్తం నాశనమైంది, వేలు ముద్ర ఉంటే చెరిపేసే నేను ఎలాగోలా సంతకం పెట్టేదాన్ని కదా అని వంటగదిలోకి వెళ్ళి అన్నం తీసుకుని వచ్చి వాటిని అంటిస్తూ ఉంటుంది. కిరీటికి గంగోత్రి రాఘవికి ఫోన్ చేసిందని అన్న దగ్గరే మెదడు ఆగిపోతుంది. గంగోత్రి పిచ్చితనం చూసి వాసుకి బాధ, కోపం రెండూ వస్తాయి. గంగోత్రి లే అంటాడు గట్టిగా కసురుతున్నట్టుగా. గంగోత్రి ఉలిక్కిపడి వాసు వైపే చూస్తుంది. కిరీటి ఆలోచనలు పక్కన పెట్టి గదిలోకి వెళ్తాడు. గంగోత్రి భయంగా అన్నయ్య అంటుంది. ఏంటి గంగోత్రి, విడాకులిచ్చి ఏం చేద్దామనుకుంటున్నావు, పిచ్చిగాని పట్టిందా ఇవాళ కాకుంటే వాడు రేపటికైనా నిన్ను అర్థం చేసుకుంటాడు, దానికే ఇంతదాకా వెళ్ళాలా అంటాడు. లేదన్నయ్య, రేపటి నాడు బావ మారినా నా మీద జాలితో తప్ప ప్రేమతో మారడు. నాకు బావ అంటే మొదటి నుంచి అభిమానం తప్ప ప్రేమ లేదు. ఇప్పుడు బావ నుంచి విడాకులు తీసుకున్నాను, నేను పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు. అదే నేను విడాకులు తీసుకోకుంటే ఇక్కడ బావ, అక్కడ రాఘవి మేడం, భైరవ సార్, మండోదరి మేడం ఇంతమంది బాధపడాల్సి వస్తుంది. ఎటొచ్చి వీళ్ళందరికీ నేనే అడ్డు. అదేదో నేను స్వచ్ఛందంగా తప్పుకుంటే అందరికీ మంచిది కదా అని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను 2 సంవత్సరాల క్రింద అడిగినప్పుడు ఈ కాగితాలకి 20,000 అన్నారు. ఇప్పుడు ఇంకో జత అంటే ఇంకో 20,000, మొత్తం 40,000 ఎవరైనా అప్పుగా ఇస్తారేమో అడగాలి అని ఆ కాగితాలు తీసుకుని వెళ్ళి పక్కన చెత్తలో పడేసి వచ్చేసి, అన్నయ్య ఈ కాగితం ఏంటో చూడు అని ఇంకోటి బల్ల మీద ఉంటే దాన్ని చూయిస్తుంది. కిరీటి గదిలో చాప మీద పడుకుని గంగోత్రి మాటలు వింటూ ఉన్నాడు. ఇది చెక్కు, ఇది నీ దగ్గర ఎక్కడిది, దీని మీద 2 కోట్ల డబ్బు రాసి ఉంది. కిరీటి 2 కోట్లు అనేసరికి లేచి కూర్చుంటాడు. ఆ సార్కి నాకు డబ్బులు వద్దని చెప్పాను కదా, ఒక పని చేయి అన్నయ్య, ఈ డబ్బు మొత్తం నేను అప్పు తీరుస్తాను, కానీ బావకి ఇది ఇచ్చి ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోమను, బావ పుణ్యానికి తీసుకోడు అని నాకు తెలుసు, అందుకే బావని నాకు వడ్డీ ఇవ్వమను, నేను అసలు తీరుస్తాను అంటుంది. గంగోత్రి ముఖం వెలిగిపోతుంటే వాసుకి గంగోత్రిని ఏమనాలో తెలియట్లేదు, అందుకే కోపం వచ్చేస్తుంటుంది. నువ్వే మీ బావకి ఇవ్వచ్చు కదా అంటాడు అసహనంగా. అమ్మో నేనా, నా చేతులతో ఇస్తే బావ తీసుకుంటాడని అనుకుంటున్నావా అన్నయ్య, నా జాతకం గురించి నీకు తెలుసు కదా, నేనిస్తే ఇంకా అంతే సంగతులు. ఇందాక చూసావు కదా విడాకుల పత్రాలు, ముట్టుకున్నానో లేదో అవి చినిగిపోయాయి. ఈ కాగితంలో చాలా డబ్బులున్నట్టున్నాయి. నువ్వు కూడా ఆశ్చర్యంగా అడిగావు, అందుకే నేను ముట్టుకోలేదు. నువ్వు బావకివ్వన్నయ్యా, 20,000 పోగు చేయటానికే నీకు 2 సంవత్సరాలు సరిపోలేదు, 2 కోట్లు అప్పు తీరుస్తానంటున్నావు. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే అందరూ నిన్ను దోషిలా చూస్తున్నారు అని మనసులోని నిట్టూరుస్తూ ఆ చెక్ తీసి అక్కడ పెట్టి గదిలోకి వెళ్ళబోతూ, ఈ అన్నం ఎవరికి పెట్టావు అంటాడు కిరీటి బల్ల మీదున్న కంచం చూసి. 2 రోజుల నుంచి సరిగ్గా తినక కళ్ళు తిరుగుతుంటే నేనే తిందామని పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఆకలి చచ్చిపోయింది అంటుంది గంగోత్రి. మరి ఆ బట్టల సంచి ఎవరిది? అది నాదే అన్నయ్య, రేపు నేను ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అంటుంది. కిరీటి ఊరి వదిలి వెళ్తుందా అనుకుని పైకి లేచి తలుపులు తీసి బయటకు వస్తాడు. గంగోత్రి, వాసు ఇద్దరు కిరీటి వైపే చూస్తారు. ఏంటి వాసు, ఏం జరుగుతుంది ఇక్కడ? మా నాన్నకిచ్చిన మాట
తప్పలేకనే కదా నేను ఇంత దూరం వచ్చి నాకు ఇష్టం లేని జీవితం గడుపుతుంది. నన్ను ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వెళ్ళి ఏం వదిలేద్దామనుకుంటున్నారు? నేను చేతకాక వదిలేశానని 10 మంది అనుకోవటానికేనా ఇదంతా అంటాడు కిరీటి. అలా కాదు బావా, నీకు రాఘవి మేడంకి పెళ్లి జరిగితే మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. మనము ఎప్పటికీ కలవమని తెలిసి ఒకే దగ్గర ఉండాలి అనుకోవడం ఎందుకు? చెప్పు, నీకు మనశ్శాంతి లేకుండా ఉండడం తప్ప నా వల్ల నీకు ₹1/2 లాభం కూడా ఉండదు అంటుంది గంగోత్రి. చూసావా వాసు, అసలు మాటలే రాని అమాయకపు పిల్ల అని ఏదేదో చెప్తావు కదా. ఇవి అమాయకులు మాట్లాడే మాటలు ఏ కోసానైనా నీకు అలా అనిపిస్తున్నాయా? ఇది మహా తెలివిగలది కాబట్టే రాజులాంటి నన్నే బికారిని చేసింది. దీన్ని చేసుకుంటే నాకు పిల్లా పాపలు ఉండరని, ఇది గొడ్రాలని ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది. రే కిరీటి, మాట తోలకు అంటాడు వాసు. లేదు వాసు, ఇది కిలాడి. ఈ కిలాడికి ఏ సమయంలో ఎలా ఉండాలో బాగా తెలుసు. ఈరోజు నలుగురు 4 మాటలంటే గాని ఈవిడి గారు చేసింది ఈవిడికి తెలియలేదు. గంగోత్రి కిరీటి వైపు చూసి బావా అని ముట్టుకోబోతుంది. కిరీటి వెంటనే భుజం దూరంగా జరిపి ముట్టుకోవద్దు అన్నాను కదా అంటాడు. గంగోత్రి చేయి దించి నేను ముట్టుకోకుండా ఉండలేకపోతున్నా బావా, నేను ఉప్పు కారం తింటున్న దాన్నే కదా అంటుంది గట్టిగా కళ్ళు మూసుకొని. ఆ మాటకి గంగోత్రిని కిరీటి చాచిపెట్టి ఒక్కటిస్తాడు. ఆ మాటకి భార్యాభర్తల మధ్య అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు వాసు. గంగోత్రి కిరీటి కొట్టిన దెబ్బకి కింద పడిపోయి చెంప మీద చేయి పెట్టుకుని నేను నిజమే కదా అంటున్నాను, నాకు కోరికలుంటాయి కదా, నాకు భర్తతో గడపాలని ఉంటుంది కదా అంటుంది. హో, అంత కోరికలు ఎక్కువ అవుతున్నాయా? నేనేమీ చేయట్లేదని ఎవరిని అయినా తగులుకున్నావా ఏంటి? నీకు ఉప్పు కారం పప్పు అన్నీ గుర్తుకొస్తున్నాయి. అవును, అందుకే నేను వదిలేసి వాడితో ఉందామనుకుంటున్నాను అంటుంది కొంచెం గొంతు పెంచి. కిరీటి కోపంగా గంగోత్రి వైపు చూసి బయటికి వెళ్ళిపోతాడు. మండోదరి వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ ఫోన్ చేసేసరికి భైరవ ఫోన్ తీసుకుని భైరవ వాచ్మెన్ అంటూ ఫోన్ ఎత్తి ఎవరూ తన కోసం వచ్చారని చెప్పేసరికి కిందికి వెళ్ళి తలుపులు తీస్తాడు. మండోదరి చీర సర్దుకుని భైరవ వెనకే కిందికెళ్తుంది. గుమ్మం తలుపులు తీసిన భైరవ ఆ వెనకే వచ్చిన మండోదరి తన ఎదురుగా ఉన్న రాఘవిని చూసి షాక్ అవుతారు ఇద్దరు. ఏంటన్నయ్య, నన్ను గుమ్మం దగ్గరే ఆపుతారా, ఇంట్లోకి రానిస్తారా అంటుంది. భైరవ అప్పుడు తేరుకొని గుమ్మానికి అడ్డు జరిగి రాఘవి వైపే చూస్తూ ఉంటాడు. రాఘవి లోపలికి వచ్చి మండోదరిని చూసి మండు అంటూ చేతులు పట్టుకుంటుంది. మండోదరి ఒక్కసారిగా ఏడుస్తూ రాఘవి అంటూ రాఘవిని హత్తుకుంటుంది. భైరవ కూడా కొద్దిగా భావోద్వేగానికి గురవుతాడు. తను అసలు ఊహించడు ఏంటి ఇంత అకస్మాత్తుగా వచ్చింది అనుకుంటూ. రాఘవి మండోదరి వెన్ను నిమురుతూ భైరవ వైపు చూసి అన్నయ్య అంటుంది. భైరవ రాఘవాని ముట్టుకుని చూస్తూ నువ్వు నిజంగానే వచ్చావా, నేనేమైనా కలగంటున్నానా అన్నాడు. నాకు కూడా అలానే ఉందండి, ఇది కల కాదు కదా అంటూ ఏడుస్తూనే అడుగుతుంది మండోదరి. రాఘవి నవ్వుతూ అన్నయ్య నేను నిజంగానే వచ్చాను, ఇంకోటి ఇది కల కాదు నిజం అంటుంది అతన్ని పట్టుకుని. అదేంటి చెప్పా పెట్టుకున్న ఇలా అకస్మాత్తుగా వచ్చేస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందో నీకు మాటలో చెప్పలేను అంటుంది మండోదరి. ముందు కూర్చుని మాట్లాడుకుందాం అన్నయ్య, ప్రయాణం చేసి అలసటగా ఉంది అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది రాఘవి. అయ్యో నాకు మతే లేదు, ఇప్పుడే వస్తాను అంటూ గబగబా ఫ్రిడ్జ్ దగ్గరికి పరుగున వెళ్ళి బాటిల్లో నీళ్లు తీసుకునొచ్చి రాఘవి చేతిలో పెడుతుంది. రాఘవి చిన్నగా నవ్వి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని 2 బుక్కలు తాగి నా టీపాయ్ మీద పెట్టి సరిగ్గా కూర్చుంటుంది. భైరవ రాఘవి నా మీద కోపం పోయిందారా అంటూ ఆమె చేతులు పట్టుకుంటాడు. అన్నయ్య నాకెవ్వరి మీద ఎలాంటి కోపం లేదు, ఆ రోజు నేను కోపంగా వెళ్ళలేదు. కిరీటి నాకు దూరం అయ్యాడన్న బాధలో వెళ్ళాను, ఇప్పుడు తన దగ్గర అవుతున్నాడన్న సంతోషంలో ఇంత దూరం వచ్చాను. దగ్గర అవడం ఏంటి అంటుంది మండోదరి అర్థం కాక. నాకు మధ్యాహ్నం గంగోత్రి ఫోన్ చేసింది వదిన, తనకు కిరీటికి పెళ్లి ఎలాంటి సందర్భంలో జరిగిందో వివరంగా చెప్పింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా సంతోషంగా ఉండట్లేదని, ఇక మీద ఉండరని చెప్పింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిందే కిరీటి సంతోషంగా ఉంటాడని, కానీ తను సంతోషంగా లేడు. అలాంటప్పుడు నేను త్యాగం చేసి అక్కడ ఉండడం సరైన నిర్ణయం కాదనిపించింది. అందుకే తను మాట్లాడిన వెంటనే బయలుదేరాను. నా బట్టలు కూడా ఏమీ తెచ్చుకోలేదు. నీ బట్టలుంటే ఇవ్వు వదిన, నేను స్నానం చేసి పడుకుంటాను, ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం అంది. సరే నువ్వు ఆ గదిలోకి వెళ్ళు అని చెప్పి బట్టలు తీసుకుని రావడం కోసం తన గదికి వెళ్తుంది మండోదరి. భైరవ వెంటనే ఫోన్ తీసి గంగోత్రికి చేయబోయి అప్పటికే 12 దాటేసరికి పొద్దున్నే చేద్దామనుకుని అక్కడి నుంచి తన గదికెళ్ళి బట్టలు తీస్తున్న మండోదరిని గట్టిగా హత్తుకుంటాడు. మండోదరికి భైరవ సంతోషం చూసి తనకు వస్తున్న సంతోషం అదుపు చేసుకోలేక భైరవ పెదవుల మీద ముద్దు పెట్టి వదిలేసి చాలా 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 నచ్చేస్తున్నావు, నీ వల్లే నాకెంత సంతోషం వచ్చింది అంటాడు.
భైరవ కూడా నవ్వుతూ, ముందు రాఘవికి బట్టలిచ్చిరా, మండు నా సంతోషం నీతో పంచుకోవాలనుంది అంటాడు. ఎప్పుడు ఇదే పనేనా అంటూ నవ్వి బట్టలు ఇచ్చేసి వస్తానని అక్కడి నుంచి వెళ్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.